నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని ఆయనే చెప్పుము నీవు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ప్రభువారు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయంలో మహోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఈరోజు ఆయన సమక్షంలో కూర్చుండే ధన్యతను ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి దేవుని స్తోత్రం. ఆశతో ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? మీరందరూ బాగుండాలని అన్ని విషయం ప్రార్థిస్తున్నాను. మీ అందరూ ప్రార్థన వలన నేను క్యాంపు వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి మా డాడీ ట్రైనింగ్కి వెళ్ళాడు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు ఆ బిడ్డ పక్షంగా ఉండి 3 సంవత్సరాలు అనునిత్యం దేవుని సన్నిధిలో ఉంటూ బైబిల్ బాగా నేర్చుకొని ప్రతి పాఠాన్ని కూడా మనసు నేర్చుకొని బయటకు వచ్చి మంచి పరిచర్య చేయాలని మీ అనుదిన ప్రార్థనలో ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. మనము గత వారం ఒక మాట చదువుకొని దాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. సమయలు రాసినటువంటి 2వ గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ఏంటది చెప్పండి? దేని గురించి నేర్చుకుంటున్నాం? గట్టిగానండి. మెఫీబోషెతు అనండి. మెఫీబోషెతు అనేటువంటి ఈయన కోసం మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దావీదు వారి కుటుంబ పక్షంగా చేసినటువంటి మేలును ఒకటి మనం తెలుసుకుంటున్నాం. మెఫీబోషెతు విషయంలో 3 విషయాలు నేర్చుకుందామని చెప్పి 2 విషయాలు నేర్పించాము. అందులో ఒకటి చెప్పండి. రాజకుమారుడుగా ఒకటిగా పెంచబడ్డాడు. రెండవది యెరూషలేములో కాపురము ఉన్నాడు అని చెప్పి గత వారంలో 2 విషయాలు దీని గురించి మనం నేర్చుకున్నాం. 3వ విషయానికి మనం వెళ్దాం. మన సంఘ సహోదరులు చాలామంది మొదటి ఆదివారాడే వస్తున్నారు, ఎక్కువ మంది. మిగిలిన ఆదివారాల్లో బహుశా బిజినెస్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. దేవుని కంటే ఎక్కువ పని ఉంటుంది వీళ్ళకి. కొంచెం చెప్పండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రతి ఆదివారం ఖచ్చితంగా మనం ఆరాధన చేయాలి. చేసి ఆయన నామాన్ని గణపరచాలి, మహిమపరచాలి. ఒక ప్రభు వాళ్ళని వచ్చి ప్రభు వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోతే అది భక్తి కాదు. అనుదినము కూడా దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. అనుదినము ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. రెండవది ప్రభువుని ఆరాధించాలి. అందుకని ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం, మనం సిద్ధపరుచుకుందాం. ఈరోజు 3వ మాట ఏంటంటే చదవండి. చదవండి. 9:11 వచ్చి రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ఒక చిన్న కుమారుడు ఉండెను. వాని పేరు మేకా. మరియు సేబాయులో కాపురమున్న మనందరూ మెఫీబోషెతు యేషునకు దాసులుగా ఉండేది. ఇందులో ఈ మాటను మనం ధ్యానం చేద్దాం.
నా ఏలిన వాడలు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పిన నీ దాసుడనైనా నేను చేసేదనని షేబా రాజుతో చెప్పాను. మెఫీబోషెతు రాజకుమారులు ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ఈరోజు ఈ మాట ధ్యానం చేద్దాం. రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. అందరానండి, రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. అద్భుతం, మహాద్భుతం. రాజు బల్ల దగ్గర భోజనం చేయడం అనేది ఆషామాషి కాదు, చాలా గొప్ప ధన్యత. ఎందుకంటే రాజు బల్ల మీద అన్ని రకాల భోజనాలు ఉంటాయి, అన్ని రకాల భోజనాలు. అందుకే దాన్ని రాజభోజనము అంటారు, రాజభోజనం అంటారు. అప్పుడప్పుడు మనకి రాజుల భోజన హోటల్ అని కనబడుతుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏం కనబడుతుంది? రాజుల భోజన హోటల్ అని కనబడుతుంది. రాజుల భోజన హోటల్ అంటే అర్థం ఏంటంటే నీసి లేకుండా ఉండదు, నీసి లేకుండా ఉండదు. బ్రాహ్మణ భోజన హోటల్ అని కనబడుతుంది. ఈ బ్రాహ్మణ భోజన హోటల్ అని కూడా నీసి ఉండదు. వైశ్యుల భోజన హోటల్ అని ఉంటుంది, అందులో కూడా ఏమన్నా తెలుసా అండి? నీసి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచి భోజనము ఎక్కడ ఉంటుందయా అంటే రాజు బల్ల మీద. ఎక్కడ? రాజు బల్ల మీద అన్ని రకాల భోజనాలు ఉంటాయి. అందుకని ఒక శత్రువు యొక్క కొడుకుని తీసుకొచ్చుకుని దావీదు ఏం చేశాడంటే రాజు బల్ల మీద ఆయనకి భోజనాన్ని సిద్ధం చేశాడంట. రాజు బల్ల మీద సిద్ధం చేశాడు. 23వ కీర్తనలో దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్తాడు. అంటే శత్రువు మనకి ఏం పెడతాడు అనమాట? భోజనం పెడతాడు. ఎప్పుడు పెడతాడు అని అంటే దేవుని మీద మనం ఆనుకుని ఉన్నప్పుడు. అందుకే ఈ మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడు నేను, నన్ను మృతులలోకి వెళ్ళిపోయారు మా వాళ్ళందరూ కూడా, నన్ను మృతుల్లోకి పంపించాల్సిన నీవు నీ బల్ల దగ్గర తీసుకొచ్చుకుని నా భోజనం పెడుతున్నావా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. నేను చచ్చిన కుక్క వంటి వాడును, నన్నా ఈ బల్ల మీద కూర్చోబెట్టి భోజనం పెడుతున్నావు అని దావీదుని చాలా పొగుడుతాడండి. హల్లెలూయా. అందుకని ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రాజు బల్ల యొక్క అతను ఏం చేస్తున్నాడు? భోజనము చేయుచుండెను. భోజనము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకున్నట్లుగా ప్రతిరోజు భోజనం చేస్తేనే కానీ మనం బ్రతకం. కానీ ఇక్కడ ఒక భోజనము, ఒక సహవాసం అనేది ఉంది. అది రాజు బల్ల మీద. ఈరోజు మనకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని. ఆయనకి ఏమని పేరు ఉందంటే రాజుల రాజు ప్రభువుల ప్రభు అని పేరుంది. ఆయన బల్ల యొద్ద మనం నిత్యము కూడా ఏం చేయాలంటే భోజనము చేయాలి. దేవుడు ఆయన బల్ల యొద్ద భోజనాన్ని మనకు సిద్ధం చేశాడు. యోహాను సువార్త 24వ అధ్యాయం 30వ వచనం చదువుకుందామండి. 24:30. యోహాను సువార్త 24:30 చదవండి. వారితో భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మామూలు భోజనం కాదు, ఇది ఆధ్యాత్మికమైన భోజనం. ప్రభువారు శిష్యులందరినీ పిలిచి ఆ ఫైనల్లో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు, సిలువకి ఎక్కేటప్పుడు ముందుగా ఒక రాత్రి వారికి భోజనం సిద్ధపరిచాడు. బల్ల చుట్టూ కూర్చోబెట్టుకుని ఒక రొట్టెని తీసుకుని దాన్ని విరిచి వారికి ఇస్తే వాళ్ళు తీసుకుని తిన్నారు. దాన్ని తినగానే వాళ్ళు నేత్రములు తెరవబడ్డాయి, వారి కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఆత్మీయ భోజనం, వాక్యాహారం, రొట్టె. దేవుడు అంటాడు, నా మాట రొట్టె వంటిది కదా, తేనె వంటిది కదా, ఆహారం వంటిది కదా అన్నారు కదండి ఆయన. కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటిలో వచ్చి ప్రతి మాట వలనను జీవించమన్నారు. అందుకని మనకు ఒక సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో మనం సహవాసం చేయాలంటే యోబు అంటాడు, ఆయనతో నీవు సహవాసం చేసినట్లా నీకు సమాధానము కలుగును అంటాడు. యేసయ్యతో మనం సహవాసం చేయాలి, యేసయ్యతో కలిసి భోజనం చేయాలి. చాలా కుటుంబాలు అందరూ కూర్చొని శ్రద్ధగా భోజనం చేస్తారు. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే భోజనం అందరూ వచ్చిన తర్వాత
అందరూ రౌండ్గా కూర్చుని భోజన పదార్థాల మధ్యలో పెట్టుకుని ఎవరికి ఏది కావాలో వేసుకుని తృప్తిగా తినేవారు. కుటుంబం అంతా కలిపి చక్కగా మటన్ వేసుకుని కూర్చుని తిని అందరూ సమానంగా తినేవారు. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ లేకుండా. ఎందుకంటే అందరూ కూర్చొని తింటే బాగుంటుంది. ఒకవేళ ముందు తినేవాడు ముందు తినేస్తాడు, వెనకాల తినేవాడు వెనక తినేస్తాడు, పాప వెనకాలవాడు ఉండదు అని చెప్పి ఏం చేసేవారంటే కరువు కాలం కదా మన పూర్వీకులు. ఇప్పుడంటే మన సమృద్ధిగా ఆహారం ఉంది. పూర్వకాలంలో కరువు కాలమే కదా. అప్పుడు చేలోకి వెళ్ళడం, 4 గిన్నెలు తెచ్చుకోవడం, దంచుకోవడం, పిండి వేసుకోవడం, దాన్ని జావ కాసుకోవడం, తినడం. లేదంటే గంటలు తెచ్చుకోవడం, దాన్ని వేసుకోవడం, అందులో కదా 4 అదేంటి బియ్యం వేసుకోవడం, కాసుకోవడం, త్రాగడం. మా పూర్వీకులు చెప్పారేమో, మనకు ఆ ఇబ్బంది కలలేదు. మన పెద్దోళ్ళు ఆ ఇబ్బంది పడ్డారు కదా అండి. ఆ టైంలో ఆ కుటుంబం అంతా కలిసి తినేవారు. ఇప్పుడు అలా ఉందా అండి? ఇప్పుడు అసలు ఎవరికి వాళ్ళు పిచ్చి అయిపోయారు. ఎవరు దొరికిన వాళ్ళు అలా వెళ్ళడం, పెట్టుకోవడం, బల మీద కూర్చోవడం, తినడం. కింద కూర్చుంది తినేవాడు తక్కువ. ఇప్పుడైతే అందరూ బల మీదో లేకపోతే ఎక్కడో వాళ్ళు నచ్చింది వాడు తినడం. కాబట్టి అసలు భోజనం చేయాల్సి వస్తే ఎలా చేయాలంటే కింద కూర్చుని మటన్ వేస్తుంది తినాలి. అది రూల్. అది భోజనానికి మన గౌరవం ఇవ్వాలి. ఇది రూల్ పూర్వకాలం నుంచి కూడా. పూర్వకాలంలో కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం దగ్గర కూర్చుంటే మగవాడైతే కాళ్ళు చేతులు ఆరుకుంటే భోజనం చేయాలి. కాళ్ళు చేతులు ఆరిపోయి అంటే భోజనం చేసేటప్పుడు నువ్వు ఆడదానికి అయితే ఉన్నావేట రానివ్వరట. ఇప్పుడు తినవాలని చచ్చిపోతాడు. ఎందుకంటే డాక్టర్లు అంటారు భోజనం దగ్గర 1 అరగంట స్పెండ్ చేయాలా, చక్కగా స్లోగా నమలాలి, తినాలి అని చెప్తున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిష్యులందరిని ఎక్కడ కూర్చోబెట్టారట? ఆయన బల్ల చుట్టూ కూర్చోబెట్టుకున్నారట. బల చుట్టూ కూర్చోబెట్టుకుని ఒక రొట్టె తీసుకుని దాన్ని విరిచి దాన్ని స్తోత్రము చేశారు ఉన్నది. అక్కడ ఏమంటారు? స్తోత్రము చేశారనే మాటకు అర్థం ఏంటంటే దీవించి. స్తోత్రం అనే మాటకు అర్థం ఏంటంటే దీవించి దాన్ని విరిచేదట. విరిచి వాళ్ళందరికి ఇస్తే వాళ్ళందరూ తింటే వాళ్ళ నేత్రాలు, కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రొట్టెన దేవుని యొక్క వాక్యాన్ని మనం తింటే మన హృదయములు తెరవబడతాయి. అలాగే మన మనసులు తెరవబడతాయి, మన జీవితాలు కట్టబడతాయి, మన బ్రతుకులు కట్టబడతాయి. వంకర తిక్కరగా ఉన్న మన బ్రతుకులు తిన్నగా చేయబడతాయి. తప్పుడుగా నడుస్తున్న నడకలలో తిన్నగా నడవడానికి ఉపయోగపడతాయి. అలాగనే మంచినీరు మన జీవితంలో మంచిని తెచ్చిపెట్టేది ఏదో తెలుసా అంటే అది దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని బల్ల యొక్క కూర్చుని సహవాసంగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని తృప్తిగా తినాలి. రాజు బల్ల యొక్క మెఫీబోషెతుకు భోజనం పెట్టింది. ఏ రోజు మన రాజాదిరాజు, మన ప్రభువుల ప్రభు, మన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత ఆయన కూడా మనకి ఏం కల్పించాడు తెలుసా? చక్కటి భోజనం. ఈ సహవాసానికి ఒక భోజనాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆ భోజనాన్ని మనం తిన్నప్పుడు మన కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. ఆ రొట్టెను ఆశీర్వదించి పాత్రము చేసి వారికి ఇచ్చాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆయన దీవించి మనకి ఇస్తున్నాడు. దాన్ని తృప్తిగా తిని మనం కూడా దీవించబడాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాము. అలాగనే యోహాను సువార్త 21:9 వచ్చిన చదువుతున్నాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచిన చేపలను రొట్టెను కనబడెను. శిష్యులు యేసుప్రభుని వదిలేసి యేసుప్రభు ఆరంభం అయిపోయిన తర్వాత వాళ్ళు మరలా వల్లట్టుకుని సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వచ్చాడు. ఆ గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన చాకలతో దోణి దిగారు. ఆ దిగినటువంటి వారితో ప్రభు అంటాడు, మీ కొరకు ఆ నిప్పుల మీద రొట్టెను చేపలు ఉన్నాయి, వెళ్ళి మీరు తిని ఆకలి తీర్చుకోండి అంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మన ఆకలను ఎరిగినవాడు, దేవుడు మన పరిస్థితులను ఎరిగినవాడు. అరే ఒక్కరోజు నేను లేకపోయేసరికి వీళ్ళు మరలా వలట్టుకుని ఎక్కడ పోయారు? సముద్రం మీదకి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ మేలుకొలిపి వారికి ఆహారం పెట్టి మరలా మీరు ఎప్పుడు కూడా ఈ వలం పట్టుకోకండి, మిమ్మల్ని మనుషులు పట్టి జాగ్రత్తగా చేస్తున్నాను కదా, మీరు వెళ్ళి
సువార్తను ప్రకటించాడని చెప్పి పేతురు మరొకసారి ఎంకరేజ్ చేశాడండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడనమాట? ఎంకరేజ్ చేశాడు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడింది. వాళ్ళకి దరికి రాగానే ఏం కనబడ్డాయి? నిప్పులు, ఆ నిప్పుల మీద కాల్చబడుతున్నటువంటి చేప మరియు రొట్టెను. చాలా బాగా. మరి ఎప్పుడైనా సరే ఒక చేపను మంగం కట్టి, మంగం అంటే తెలుసా? ఎక్కడో తెలుస్తా. మంగం కట్టి అంటే తాటాకులో కట్టి దాన్ని నిప్పులు బాగా కాల్చి ఆ నిప్పులు పువ్వులో పెడితే అద్భుతంగా ఉంటుంది. అది వెరీ టేస్ట్. మాంసమైనా సరే మా నాన్నగారు అలా కాల్చేవారు. కోడికి వస్తే ఆ కోడుకున్న సాల్తీలన్నీ ప్రక్కన పెట్టి ఆ సాల్తీలన్నీ మంగం కట్టి ఉప్పు కారం పెట్టి 1 గంట 2 గంటలు వండించి చక్కగా కర్రలు కాల్చి ఆ నిప్పులో పెడిసేవాడు మంగాన్ని. ఇప్పుడు దాన్ని మన ఏజెన్సీ ప్రాంతం వెళ్తే బొంగు చికెన్ అంటారు కదండి, అది వేరు, మంగంలో కట్టింది వేరు. వాళ్ళు అలా కాలుస్తారు, మా నాన్నగారు అలా కాల్చేవారండి. అలా కాల్చి తీసి ఎంత టేస్టీగా ఉండదు అంటే అంత టేస్టీగా ఉండదు అనమాట. అలాగే నిప్పుల మీద కాల్చింది ఏదైనా సరే, మీరు చపాతీ కాల్చుకుంటారా? నిప్పుల మీద కాల్చండి, చాలా రుచి వస్తుందండి. లేకపోతే చోటునట్టు నిప్పుల మీద వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుందండి. లేకపోతే ఎవరో రొట్టె నిప్పుల మీద వేసి కాల్చండి, చాలా టేస్ట్ వస్తుందండి. ఎంత రుచి ఉంటుంది అంటే నిజంగా చాలా రుచిగా ఉంటుంది, అద్భుతమైన రుచి. ఎప్పుడైనా కాల్చారు మీరు? మీకు తెలవాలి, కాల్చకపోతే తెలియదు, కాలిస్తే తెలుస్తుంది మీకు అది. హల్లెలూయా. నిప్పుల మీద కాలిస్తే ఆ రొట్టె చాలా బాగుంటుంది అండి. కొంతమంది చోడుపిడి తినేవాళ్ళు ఉన్నారు కదా, చూడట్లు కాల్చలేదండి అమ్మా. చాలా మంది చూడట్లు కాల్చారు కదండి నిప్పుల మీద. మీరు పొయ్యి మీద కాల్చిన, పాత్రలో కాల్చిన దానికి నిప్పుల మీద వేసిన ఎప్పుడన్నా వేసుకోండి, ఏం పర్వాలేదు. నిప్పుల మీద ఏంటి కాల్చండి, అది తింటే మళ్ళీ మీరు భోజనంలోకి వెళ్ళరు, అంత బాగుంటుంది. హల్లెలూయా. చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు మా అమ్మమ్మ గారి దగ్గర, మా నాన్నమ్మ గారి దగ్గర, మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. మా నాన్నగారు కూడా కొన్ని సందర్భాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నిప్పుల మీద కాల్చబడి అనండి, నిప్పుల మీద కాల్చబడి ఏముంది అక్కడ? చేపలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. చాలా బాగానే ఆకలేస్తాడు, తీసుకుని తినడానికి ప్రభు చెప్పాడు. ఇది సహవాసం. తండ్రితో కనుక మనం సహవాసం చేస్తే తండ్రి మనకి ఏం చేస్తాడు అనమాట? అద్భుతమైన భోజనాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. మెఫీబోషెతుకి రాజు భోజనాన్ని సిద్ధపరిచాడు అనమాట. ఇంకా చూద్దాం అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం చదువుతాం. 2:40. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థించుడి యందును. హల్లెలూయా, హల్లెలూయా. వీరు అంటే ఎవరు? వీరంటే ఎవరు? ఆ రోజున అపోస్తలుల కాలంలో ప్రభు నమ్మకని రక్షించబడి బాప్తిసం పొంది సంఘముగా కూడుకున్నటువంటి అపోస్తలులు కానివ్వండి, 120 మంది అక్కడ ఉన్న విశ్వాసులు కానివ్వండి, వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారు? క్రమము తప్పకుండా అపోస్తలుల బోధలో నిలకడగా ఉన్నారంట. అపోస్తలులు బోధించే బాధ మనసులో పెట్టుకుంటున్నారు. అపోస్తలులు బోధించేటువంటి వాక్యాన్ని మనసులో దాచుకుంటున్నారు. అపోస్తలుల బోధ యందును అన్నాడు. బాధ కొంతమందికి బాధ కలిగిస్తుంది, కానీ కొంతమందికి ఆ బోధ జీవితాన్ని మార్చేస్తుంది, ఫలవర్తిగా చేసేస్తుందండి. ఆ బాధను విని బాధ ప్రకారంగా నడిస్తే కనుక అది చాలా ఫలవర్తమైపోతుంది. దేవునికి స్తోత్రం. మీకు విషయం తెలుసా? గొప్ప తవ్వేటప్పుడు, మొక్కమొదలు తవ్వేటప్పుడు కొన్ని నీళ్లు కట్ అయిపోతాయి. ఆ కట్ అయినప్పుడు ఆ చెట్టు బాధపడి ఫలించడం మానదనుకుంటారా? ఫలించడం మానదు. అది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే పైన తవ్వబడ్డదో తవ్వేటప్పుడు వేళ్ళు మీద ఆ తవ్వుగలు పడి ఏరు కట్ అయిపోయి కానీ అది మరలా కొత్తగా వేరు తన్ని మరింతగా బలం పుంజుకుని ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యము ఖడ్గము లాంటిదని, సుత్తి లాంటిదని దేవుని వాక్యంలో ఉంది. ఆ వాక్యం మనం తగులుతుంటే నెత్తి మీద నుంచి సుత్తించి కొట్టినట్టు అనిపిస్తుందట. ఈడవడ నా కోసం చెప్తున్నాడు అనిపిస్తుందట. ఒక్కొక్కసారి కత్తితో నరికినట్టు ఉంటుందట. వీడు ఇలా ఏంటి నా కోసమే చెప్తున్నాడు అనుకుంటాడట. కానీ దానికి మనం సరి అయ్యి ఆ నరుకుతున్నప్పుడు, లేక ఆ తవ్వుగలు పోటు పడుతున్నప్పుడు, లేక కత్తి వేట పడుతున్నప్పుడు దానికి మనం సమ్మతించి, అయ్యో
ఈ కత్తి పడబట్టి తౌగలు పడబట్టి నేను ఫ్రీ అయ్యాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫలించాలని కసి ఎవరైతే వస్తుందో వారిని దేవుడు అద్భుతంగా ఫలింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొహమ్మద్ ఎందుకు అవుతుందో చెప్పండి. గాలి ఆడాలి, అది ఆక్సిజన్ తీసుకోవాలి. గాలి ఆడాలి. మొదల అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి ఏం చేస్తుండాలంటే దాన్ని తౌగలతో ఇలాగ కదుపుతూ ఉండాలి. కదుపుతూ ఉంటే అది గాలి వేసుకుని వేరు బాగా తన్ని చక్కగా పైన మంచి పూత పోసి పాపు కాస్తున్నారు. ఏరు ఎంత లోతుకి వెళ్తే ఎంత బాగా గాలి వేసుకుంటే అంత చెట్టు బాగుంటుంది. అంటే తవ్వాలి. ఒకవాడు పెట్టుబడి ఎక్కడం, గొప్ప తవ్వించడం, గడ్డి ఏరించడం. ఏమంటారో తెలుసు, శని నెత్తి మీద ఉంది, నా పక్కడు బాగా పండింది, నాకే పండలేదు అనుకుంటుంది. శని నెత్తి మీద ఉంది, ఎందుకంటే అతనికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు, పని చేయించడం ఇష్టం ఉండదు. డబ్బులు ఖర్చు లేకుండా పెట్టుబడి డబ్బు పంట వచ్చేది. కొంతమంది పంట వచ్చేది. ఎక్కడొచ్చేదండి రాదు. ఖర్చు పెట్టాలా, ఏ కాలంలో ఏది చేయాలో తెలుసుండాలి. పంట వేసినోడికి ఏ కాలంలో ఏది చేస్తే బాగుంటుందో, గొప్ప విత్తనం ఎప్పుడు వేయాలి, దుక్కు ఎప్పుడు తొన్నాలి, విత్తనం ఎప్పుడు వేయాలి, దాని గొప్ప ఎప్పుడు తవ్వాలి, దాని ఎరువు ఎప్పుడు వేయాలి, అన్నీ తెలిస్తే అప్పుడు మొక్క ఫలిస్తుంది. తెలంగాణ వ్యవసాయం చేస్తే నీరు గారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ఏమంటారు? అదును అంటారు. చెప్పండి, తెలుసా అదునని మాట మీ అందరికీ? అదునని మాట చాలా గొప్పది. అదును పెట్టి చేయాలి. అదును పెట్టి అంటే ఆ సమయానుకూలంగా ఆ పని చేస్తే అది ఫలిస్తుంది. ఆ సమయం కనుక చేయలేదనుకోండి, ఆ తర్వాత ఎంత పెట్టుబడి వేస్ట్ అండి. ఎంత పెట్టుబడి వేస్ట్. సమయాన్ని చూసుకుని చేయాలి. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూస్తే వారు అపోస్తుల బాధ. ఎక్కడ అపోస్తుల బాధ ఎప్పుడంటాం మనం? ఎప్పుడంటామండి? ఆదివారం ఖచ్చితంగా మారడం. ఎందుకంటే ఆదివారం ఖచ్చితంగా కూడుకుంటాం. ఇది ఒక సహవాసం. బాధ వినాలి, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. మీకు మాట చెప్తున్నాను, సహవాసానికి విడిచిపెడితే, సహవాసానికి దూరంగా ఉంటే మొక్క కాండంలోంచి ఆ కొమ్మ తెగిపోయేలాక అది ఫలించాలని, ఒంటరిగా ఫలించాలని అసంభవం అని చెప్తుంది వాక్యం. ఒంటరిగా ఉండి ఫలించలేరు ఎవరు కూడా. సహవాసంలో ఉంటేనే ఫలించగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటి? మనందరం ఇక్కడ తెలుసుకున్నామా, కూర్చున్నామా, ఇక్కడ కూర్చున్నామా? ఇది ఒక సహవాసం. ఈ సహవాసం మనం విడిచిపెట్టుకోవాలి. ఈ సహవాసంలో చాలా అద్భుతం ఉందండి, ఆశ్చర్యం ఉందండి. అందుకని సహవాసం, అందుకే ఆయన అంటాడు, ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం. మనమందరం ఎవరిని బట్టి వచ్చాము ఇక్కడికి? ఎన్నో పనులు ఉన్నాయి, కానీ ప్రభువుని పెట్టి వచ్చాం. ఎందుకు వచ్చాం? ప్రభువుతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఇష్టంగా చేయాలి, అతుక్కుని చేయాలి. ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి, అతుక్కుని పోయి చేయాలి, అతుక్కుని చేయాలి. అందుకనే యోహాను సువార్తలో క్లియర్గా చెప్పారు 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయండి, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలించడం, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించడం. అంటే ఖచ్చితంగా మనం ఎవరిలో నిలిచి ఉండాలన్నమాట? యేసయ్యలో నిలిచి ఉండాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, వారు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుండి యందును. ఏంటంటే రొట్టె భోజనం, రాజు బల్ల మీద భోజనం తింటున్నాం ఎక్కువ వచ్చేస్తారు. ఈ రోజు మనం యేసయ్య బల్ల మీద ఉన్న భోజనాన్ని తింటున్నాం. మనం రొట్టె విరుచుడి అందును, ప్రార్థించుడి అందును. ప్రార్థనలో కూడా ఏమనుకోవడం తెలుసండి? ఎడబాటు అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఉదయ సాయంకాలాలు పండుకెళ్ళి ప్రార్థన, పండుకెళ్ళి రాత్రంతా ఒలివెల పండుగ తండ్రితో మాట్లాడేటప్పుడు. మనం 1 గంట ప్రార్థన చేస్తే 1 నెల రోజులు రెస్ట్ తీసుకుంటాం. ఎందుకని? ఇంక మనకు సరిపోద్ది 1 గంట ప్రార్థన. లేదా 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 1 సంవత్సరం సరిపోద్ది, చేయక్కర్లేదు. అలా ఉంటుంది.
కానీ యేసయ్య సంవత్సరం పొడవని కూడా 365 రోజులు కూడా ఒలీవల కొండకెళ్ళి తండ్రితో గడిపినాడు. మనం కూడా ఏం చేయాలంటే యేసయ్య అనుకూలత ఉన్నప్పుడల్లా, అవకాశం ఇచ్చినప్పుడల్లా, దేవుడు మనకు సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి, సహవాసంగా వాక్యాన్ని చదువుతాం. మెఫీబోషెతు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే రాజు బల్ల మీద. ఎక్కడ? రాజు బల్ల దగ్గర, బల్ల మీద ఉన్నటువంటి రాజు బోధన చేస్తూ తగ్గించుకుంటున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడు నేను, నాకు ఈ అవకాశం ఇచ్చావా? మృతుల్లోనికి వెళ్ళిపోవాల్సిన నన్ను బ్రతికించి కూర్చోబెట్టావా? ఏ అర్హత ఉందయ్యా నాకు? ఏ అర్హత ఉందని నన్ను ఈ బల్ల మీద కూర్చోబెట్టావు? ఏ అర్హత ఉందని ఈ రాజబోధన నన్ను తినిపిస్తున్నావు? నాకు ఎందుకెంత సెక్యూరిటీ? నన్ను ఎందుకు ఎంత బాగా చూస్తామని చెప్తున్నావు? వీళ్ళతో ఎంత తగ్గించుకుంటున్నాడంటే మెఫీబోషెతు చాలా తగ్గించుకుంటున్నాడండి. ఈరోజు యేసయ్య దగ్గర మనం కూడా ఏం చేయాలంటే తగ్గించుకోండి, తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చింది. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు. చూడండి, అసలు సహవాసం అనేది మనకు ఉండాలంటే ఓరకినే రాదు. ఆ సహవాసం అమ్మా నిద్రపోతున్నారా? వింటున్నారా? అందరూని కలగంటున్నారా? కొంతమంది కలగంటున్నారండో, కలగనకండి, వినండి దేని వాక్యం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెరీ గుడ్. ఐక్యత ఉండాలన్నా, సహవాసం ఉండాలన్నా ఎవరు కలిగిస్తారా సహవాసాన్ని అంటే ఆత్మ అనండి. ఆత్మ అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే మహిమ అనండి, మహిమ. ఆత్మ మనము ఆత్మానుసారం అయితేనే కానీ ఈ సహవాసంలో ఉండలేము. ఆత్మానుసారులు కాకపోతే సహవాసంలో ఉండవు. ఆత్మానుసారులు అయితేనే మన సహవాసంలో ఉండగలదు. అందుకని కావాలంట. మనుషులు కొన్ని రోజులు చేర్చుకుంటారో తర్వాత మళ్ళీ వాళ్ళు వదిలేస్తారు. ఆత్మ అయితే అలా కాదు. నిత్యము చనిపోయే వరకు కూడా ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఒకరికొకరికి ఐక్యతను కలుగు చేస్తుంది, ఒకరికొకరికి బంధాన్ని కలుగు చేస్తుంది. అందుకనే ప్రతి బిడ్డ చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. ఆత్మ దిగి వచ్చే వరకు, మన హృదయంలో చోటు చేసుకునే వరకు, మనతో ఉండే వరకు కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. అందుకే ఆద్యం వస్తుంది. ఆ మేడగదిలోకి వెళ్ళి 120 మంది కలిసి ప్రార్థన చేస్తే 4 లెవెల విభాగింపబడినటువంటి అగ్ని జ్వాలల వంటి ఆత్మ ఆకాశము తెరవబడి కిందకి దిగి వచ్చి ఒక్కొక్కరి మీద రాజతి అందరూ దేవుని ఆత్మ చేత ఎంపబడి అన్య భాషలో మాట్లాడసాగినది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకే మనసుతో ప్రార్థన చేశారు, ఏకకంఠంతో ప్రార్థన చేశారండి. ఆత్మ దిగొచ్చింది. ఈ రోజు ఒకే మనసు లేకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ఏకాత్మ లేకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? మనం అందరూ ఐక్యమత్యంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ఆత్మ లేదు కాబట్టి. ఎవరికి వారు ఎమిన తీరిగా ఉంటున్నారు. ఎవరి వ్యక్తి వారిది, ఎవరు విధానం వారిది, ఎవరు రూటు వారిది, రకరకాల బోధలు వినేసి ఏం చేస్తున్నారంటే జీవితాలను, మనసులను, భక్తిని పాడు చేస్తారు. రకరకాల బోధలు వినకూడదు, రకరకాల బోధలు వినకూడదు. 4 ఇళ్ళకాడు ఫోన్ చేసిన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉండేవరే దరిద్రంగా అంటాడు. బయట తిన్నవాడు ఇంట్లో తింటాడనుకున్నారా? మీరు ఎప్పుడైనా గమనించండి, బయట తిన్నవాడు ఇంట్లో చేయగలగడం చాలా కష్టం. ఒకవేళ కడిగినా ఏదో తూత మాత్రంగా కడుగుతాడు తప్ప. ఎందుకంటే ఘనారుసులు తింటున్నాడు కాబట్టి బయట. ఇంట్లో వాడు వెళ్ళకపోతే ఆడు తినేసి చెప్తాను. భార్య ఏంటి, పిల్లలు ఏంటి చూడండి. కొంతమంది నేను చూసుకుంటాను. ఆడు ఇష్టం సార్ తాగుతాడు, పొలం తెచ్చుకుంటాడు, తింటాడు, ఏదో తింటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏ భోజనం చేయలేకంటే నీ భోజనమా, నేను తింటావా తింటాడండి. వాడు ఇద్దరికి తినడం అలవాడైతే అమ్మక్కగా తింటాడు. బయట తిన్నవాడికి ఎలా తింటాడండి. అలాగే 4 రకాల బోధలైన వాడు కూడా అంతే. 4 రకాల బోధలైన వాడు కష్టం మార్చడం.
ఈ 4 రకాల బోధలు విన్నవాడు ఏమవుతాడు? కఠినుడు అయిపోతాడు. ఒకే బోధ విన్నవాడు మాత్రం మనసు మార్చుకుని ఉబ్బుడిగా ఒక చోట ఉంటాడు. మీరు గమనించండి నేను చెప్పే మాట. 4 రకాల బోధలు విన్నవాడు మనసు 4 విధాలుగా పోతాడు. ఒకే బోధ విన్నవాడు ఒకే మనసుతో తండ్రితో మమైక్యమై ఐక్యత కలిగి ఇంట్లో ఉన్న బిడ్డ ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది. ఏం చెప్పినంటది. బయట తిరిగిన బిడ్డ మనం ఎంత చెప్పిన విండవు. ఎందుకు విండు అంటే వాడు తిరగడం అలవాటు అయిపోయింది. 4 దృశ్యాలు చూడడం అలవాటు అయిపోయింది. గమనించాల్సిన విషయం ప్రతిదీ కూడా మనం ఆధ్యాత్మికంగా తీసుకోవాలి. మనం బలపడాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే దేవుని బల్ల దగ్గర సహవాసం, దేవుని బల్ల దగ్గర సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఉంటే ఆత్మ వచ్చి ఏం చేస్తా తెలుసా? ఐక్యమత్యాన్ని కలుగు చేస్తుంది. ఏం కలిగేస్తుంది? ఐక్యమత్యాన్ని. ఏమో మీరిద్దరు ఐక్యమత్యంగా ఉండడం లేదంటే మీ ఇద్దరికి ఎందుకు పడుతుంది గొడవ, లేదంటే మీరిద్దరు ఎందుకు చిరుబలు ఆడుకుంటున్నారో అంటే రకరకాల కారణం చెప్తారు చెప్పండి. అంటే ఐకమత్యంగా ఉన్న చోట ఇలాంటివి వచ్చాయంటే ఏమి లేదని అనుకోవాలి. మనం పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంది, దురాత్మ పనిచేస్తుందని అనుకోవాలి. అంటే నా సొంత మాటలు కలుసుకున్నా, నేను మీకు దేవుడి వాక్యమే చెప్తున్నాను. మీరు అవునన్నా నమ్మినా నమ్మకపోయినా సత్యం. కాదన్న వాళ్ళు ఎవరంటే నా దగ్గర తీసుకురావాలి, చెప్పమని తప్పని. ఆత్మ ఐక్యత కలుగు చేస్తుంది, ఆత్మ సఖ్యత కలుగు చేస్తుంది, ఆత్మ సమాధానం కలుగు చేస్తుంది, ఆత్మ వెలుగుతో నింపబడేటట్టుగా చేస్తుంది, ఆత్మ కలిసిమెలిసి ఉండేటట్టు చేస్తుంది. ఆత్మ ఒకే మాట మొదలు కలిసి మాట్లాడుతూ ఆత్మ. అందుకని ఇప్పుడు ఐకమత్యము సమాధానం ఎవరు కలిగి చేయాలి? మన జీవితంలో ఆత్మ కలుగు చేయాలి. అక్కడ రష్యడ్ ఎపిసోడ్ మళ్ళీ చదవమాట. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటం యందు ఎంత బాగా చెప్తున్నాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధం అంటే ముందు ఆత్మ మనలోకి రావాలంటే మొదట మన అందరిలో ఏముండాలట? సమాధానము అనండి. అది ఉండాలండి. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? కలిసి ఉండడం వేరు, అది ఐక్యత అంటారు. సమాధానం అంటే ఏంటంటే ఎవరు ఏదన్నా సరే కానీ ప్రేమ కలిగి చేర్చుకునే మనసు. ఎవరేదన్నా కానీ ప్రేమ కలిగి చేర్చుకునే మనసు. యేసు ప్రభుని కొట్టారా, తిట్టారా, నిందలేసారా, చెడ్మాట పలికారా, మేకలేసారా, బల్లెంతో పొడిచారా, రక్తం గారిందా? ఆయన ఏమంటాడు? తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎదుగురు కనుక వీరిని. అది సమాధానం. ఆ సమాధానం ఎవరిలో ఉందో అప్పుడు ఆ సమాధానం అనే బంధం ఎవరైతే కలిగేసుకుంటారో అప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత వస్తుంది. అప్పుడే ఆత్మనే ఆ దేవుడు, ఆ సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. సమాధానం లేని కాడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మీరు గమనించండి. సమాధానం లేని కాడ పరిశుద్ధాత్ముడు పనిచేయడు. సమాధానం ఉన్న కాడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అందుకని సమాధానం కావాలంటే ముందు ఆ సమాధానంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంట? ఐక్యమును కాపాడుతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో ఐక్యతను కాపాడుతాడట. సమాధానం ఉన్నక్కడ పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాట ఐక్యతను కాపాడుతాడు. ఇంకా ఆ ఐక్యతను చెడగొట్టాలని ఎంతమంది ఆడు చెడిపోతాడు తప్ప ఈ ఐక్యతగా ఉన్నవాడు మాత్రం చెడిపోడు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఆత్మ కావాలి. ఏం కావాలి? ఆ ఆత్మ ఎవరు ఉందో తెలిసి ఇప్పుడు దావీదు. అందుకే శత్రువుని తీసుకొచ్చుకుని ఎక్కడ పెట్టుకున్నాడు? కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు శత్రువు ఏమంటాడు తెలుసా? చచ్చిన పప్పు వంటి వాడిని, నా మీద ఎంత దయ చూపిస్తున్నాను. నేను మృతులోకంలోకి వెళ్ళాలి, కానీ నన్ను ఇంతగా ప్రేమించి నాకు జీవించడం అని చెప్పి దావీదును పొగుడుతున్నాడు. శత్రువు ఏమనుకుంటాడు తెలుసా? సమయాన్ని
సమయాన్ని బట్టి, సమయానుకూలతను బట్టి దావీదుని ఎలాగైనా చంపాలా, మా తాతను చంపాడు, మా రాజ్యాన్ని తీసేసుకున్నాడు అనే కక్ష ఉండాలి. ఎవరికి? మెఫీబోషెతు. ఉందా కక్ష? ఉందంటే కక్ష లేదు. దేవుడు నీకు అధికారాన్ని కట్టబెట్టి శత్రుడైన నన్ను ప్రేమించావు కనుక చాలే నా జన్మకి అన్నట్లుగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాము. సమూయేలు రాసిన 2వ గ్రంథం 19వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు చదువుతున్నాను. 24 నుంచి వచ్చిన నేను ముగిస్తాను. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 19వ అధ్యాయం. మరియు సౌలు కుమారుడకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినమును మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకనియు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకొనకనియు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా. ఇప్పుడు మెఫీబోషెతు అలా బల్ల మీద ఉన్నాడు కదా, దావీదు తీసుకొచ్చి దోతులు పెడుతున్నాడు కదా. ఒకరోజు దావీదు శత్రువుల దగ్గర నుంచి పారిపోయాడు. ఏం చేశాడండి? కొండల్లోకి, లోయల్లోకి పారిపోయాడు. మనకు ఆ హిస్టరీ తెలుసు. ఈ కొండల్లోకి, లోయల్లోకి పారిపోయినప్పుడు అక్కడ మెఫీబోషెతును దావీదు దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు? షీబా అనండి. ఈ షీబా అనేవాడు ఏం చేశాడంటే కొన్ని ఖర్జూరపు అడలు, మంచినీళ్ళు, కొన్ని తినుబండారాలు అన్నీ కూడా ఒంటెల మీద, గాడిదల మీద వేసుకుని దావీదు దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడండి? పాపం ఈ షేబా కూడా దావీదు దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ మెఫీబోషెతు కూడా దావీదు దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ మెఫీబోషెతును రాకుండా చూశాడు. షేబా రాకుండా చేస్తే ఇప్పుడు షీబా దావీదు దగ్గరికి భోజన పదార్థాలన్నీ పట్టుకెళ్ళినప్పుడు మెఫీబోషెతు రాలేదా అని అడిగాడు దావీదు. ఏమని అడిగాడు? మెఫీబోషెతు రాలేదా అని అడిగాడమ్మా. ఎదురుబాబు మెఫీబోషెతు రాలేదా అని అడిగాడు. చూడండి, అక్కడ దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొచ్చాడు. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూర పడలను, ద్రాక్షరసం తిత్తు 1 వాటి మీద వేసి ఉండదు. రాజు ఇవి ఎందుకు తెచ్చితమని షీబాను అడుగుగా, షీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలు అంజూర పడకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసటలు త్రాగుటకును తెచ్చితనగా. ఇప్పుడు రాజు నీ యజమానుడి కుమారుడు ఎక్కడనున్నాడని అడిగాడు. ఎవరి గురించి అడుగుతున్నాడు? యజమానుడి కుమారుడు మెఫీబోషెతు. అంటే యోనాతాను కొడుకు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఆయన ఆలోచన అంతా శత్రు కొడుకు గురించే. యోనాతాను కొడుకు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఈయన ఏమని చెప్తున్నాడు అనమాట, నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడు అని అడిగింది. అందుకు షీబా చిత్తగించము, ఈ వేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతులు అనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. ఇక్కడ మీరు వినండి ఏం చెప్తున్నాడు. ఈయనేమో రాజు దగ్గరికి వెళ్దామని రెడీగా ఉన్నాడు. ఎవరో? మెఫీబోషెతు. ఇప్పుడు షీబా ఏమంటున్నాడు? మెఫీబోషెతు యొక్క పనోడు ఈవేళ తన తండ్రి యొక్క రాజ్యం ఉందే, సౌలు రాజ్యం, అది మెఫీబోషెతు ఇప్పిందామని కొంతమంది ఇశ్రాయేలు దేశం వచ్చారట, ఆ కోసం ఆగిపోయాడు అని చెప్పాడు. అబద్ధం చెప్తాడు. ఇలాంటి అబద్ధికులు ఉంటారు చాలా మంది కెట్టినోడు. అంటే రాజు మెఫీబోషెతును బాగా ప్రేమిస్తున్నాడు, బాగా దగ్గర అయిపోతున్నాడు, తీసుకొచ్చినాడే మళ్ళీ ఎడగొట్టేలా చూస్తున్నాడు. మీరు గమనించండి. ఎవరు తీసుకొచ్చారు? తీసుకురావడం షీబా తీసుకొచ్చాడు. షీబా తీసుకొచ్చి రాజుకి అప్పగించాడు. వాళ్ళ మీద భోజనం చేస్తున్నాడు. అసూయ వచ్చేసింది షీబాకి. అసూయ వచ్చి ఏమని చెప్తున్నాడు అనమాట, మళ్ళీ తన తండ్రి రాజ్యాన్ని తనకి ఇస్తారట, ఇస్రాయేలు వచ్చారట, నేను రాలేదు అంటున్నాడు. కనీసం ఇలా వెళ్తున్నాననే మాట మెఫీబోషెతు తెలిస్తే రెడీగా ఉన్నాడు వెళ్దామని, కానీ చెప్పకుండా వెళ్ళిపోయాడండి. ఎవరు వెళ్ళిపోయారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఏడు మీ యజమాని కొడుకేడి మెఫీబోషెతు ఏడుడని అంటే ఎంత అబద్ధం చెప్తున్నాడండి. ఇది అంత అబద్ధం కాదని ముందు మీకు తెలుస్తుంది. కింద చదువుతాం
యెరూషలేములో నిల్చున్నాడు. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినంతయు నీదే అని షేబాతో చెప్పగా, షేబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి అందు నేను అనుగ్రహం పొందుదునుగాక నమస్కారం చేయుచున్నాను. ఇప్పుడు మీకు స్టోరీ అర్థం అవ్వాలంటే 16 అధ్యాయం ఇది 16 అధ్యాయం కదా, ఇందులోనే కదా మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే అబద్ధం ఆడాడా లేదా? అబద్ధం ఆడాడు. ఇది మనకు మళ్ళా తెలియాలంటే 19 అధ్యాయం 24 వచ్చింది. చదువుతుంది చూడండి. మరియు సౌలు కుమారుడకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని. రాజు ఎక్కడ పారిపోయాడు? ఏ అధ్యాయంలో పారిపోయాడు రాజు? ఏ అధ్యాయంలో పారిపోయాడు? ఇప్పుడే కదా అంటే మీ మనసులో ఎక్కడో వాక్యం మీద లేదు. ఇప్పుడే కదా 16 అధ్యాయంలో పారిపోయాడు కదా. అయినా 11 అధ్యాయంలోనే పారిపోతా చూడండి సార్ తిరిగిందంటే ఎరా ఎక్కడ పారిపోయాడు? మీరు విన్నారా? విన్నారు? ఏ అధ్యాయంలో పారిపోయాడు చూడు. 16 అధ్యాయంలో పండుగ పారిపోయాడు. పారిపోయినప్పుడు ఎవరు? పడలన్నీ పట్టుకుని భోజన పదార్థాలు పట్టుకుని మెఫీబోషెతు పన్నాడు. షేబా వెళ్ళాడు. షేబాని అడిగాడు, ఏడు మీ యజమాని. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడే ఇశ్రాయేలు కొంతమంది వచ్చారు, తండ్రి రాజ్యానికి ఇస్తానన్నారట, ఉండిపోయాడు అన్నాడు. అంటే రాజ్యానికి ఇష్టపడిపోయి ఉండిపోయాడని చెప్తున్నాడు. అక్కడ మెఫీబోషెతు అసలు ఇష్టపడలేదండి. ఇశ్రాయేలు రాలేదు అక్కడికి. గమనించండి మీరు ఎంత అబద్ధం చెప్తున్నాడో. అంటే కూడా ఉన్నవాడే అబద్ధం చెప్తే ఏమన్నా చెప్పండి. ఇప్పుడు మనకు కూడా మాడవండి, మన యోగక్షేమం కోరుకున్న వాళ్ళే మన కోసం చెడు చెప్పుకుంటే మనం ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి మీరు చెప్పండి. పాప అన్ని పూర్తి తెలియదు మెఫీబోషెతుకి. రాజు దగ్గరికి వెళ్దామని పుట్టుబోడైనా కానీ సిద్ధపడ్డాడండి. సిద్ధపడినోడు గురించి అబద్ధం చెప్పేస్తున్నాడండి. రాజు కోపం వచ్చి మరి మెఫీబోషెతుని వదిలేస్తాడు అనుకున్నాడు. ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు మెఫీబోషెతు రాజు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు రాలేదు? ఏం చెప్తున్నాడు కదా. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనడానికి వచ్చెను. రాజు పారిపోయిన మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కనుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనడికే అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతేవేమని అడిగాడు. అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను పుట్టువాడను కనుక గాడిద మీద గంట కట్టించి ఎక్కి వాటితో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాడు. నా పనివాడు నన్ను ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి చెప్పండి. వాడే కానీ పాపం వెళ్దామని అన్ని రెడీ చేసుకుని ఉంచుకున్నాడు. గాడిదెక్కించి తీసుకెళ్తాడు అనుకున్నాడు. తీసుకెళ్తాడు అనుకుంటే అతను తీసుకెళ్ళలేదు సరిగదా. ఏడు మీ యజమాని అని అడిగితే ఎంత అబద్ధం చెప్తున్నాడండి. చాలా మంది అమ్మ గుడికి రాలేదంటే చాలా పెద్ద అబద్ధాలు ఆడుతున్నారు. దేవుడికి తెలియదు అనుకుంటారో ఏంటో తెలియదు. అమ్మ ఇది ఎలా ఎందుకు చేసావు అమ్మా? దేవుడికి ఇష్టం కాదు కదా, ఎందుకు చేసావంటే కాదండి మా వాడు పని చేయాల్సి వచ్చింది అన్నమాట. మనస్ఫూర్తిగా చేసి అంటే దేవుణ్ణి మెప్పించాలా, దేవుణ్ణి బాధ పెట్టాలా మనము? యారా చెప్పండి. నీ కొడుకో నీ కూతురో నీ మనసు బాధ పెడుతూ నువ్వు ఏం కాదు. ఎంత బాధపడతావు? ఎన్ని రోజులు బాధపడతావు? చచ్చే వరకు బాధపడుతూ ఉంటావు కదా. మరి దేవుని బాధ రాదా?